తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాల సందడి మొదలు కానుంది. గత కొన్ని రోజులుగా వాతావరణంలో కనిపిస్తున్న మార్పులకు కారణమైన బంగాళాఖాతంలోని అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా బలపడడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలు విడుదల చేసిన తాజా సమాచారం ప్రకారం రాబోయే 24 గంటల్లో ఈ వాయుగుండం మరింత తీవ్రత సంతరించుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ పారాదీప్, సాగర్ ద్వీపాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థ ప్రభావంతో సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండడంతో పాటు తీర ప్రాంతాల్లో బలమైన ఈదరగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. వాయుగుండ ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కోనసీమ, పోలవరం పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదరగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. భారీ గాలుల కారణంగా సముద్రం అలజడిగా మారే అవకాశం ఉండడంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనందున బుధవారం వరకు సముద్రంలోకి వెళ్లొద్దని మత్స్యకారులకు అధికారులు స్పష్టమైన సూచనలు చేశారు. ముఖ్యంగా 7 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉన్న చిన్న పడవలలో సముద్రంలోకి వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇప్పటికే తీర ప్రాంతాల్లోని మత్స్యకారులు, గ్రామాలకు స్థానిక అధికారులు అప్రమత్త సూచనలు జారీ చేశారు. అవసరమైతే పడవలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో కూడా మేఘావృతం వాతావరణంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కార్యాలయాలకు వెళ్లేవారు, వాహనదారులు వర్షా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపించిన నేపథ్యంలో తాజాగా వర్షాలు రైతులకు కొంత ఊరటనివ్వొచ్చని వ్యవసాయ నిపుణులు భావిస్తున్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు ఈ వర్షాలు ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఒకేసారి అధిక వర్షపాతం నమోదైతే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.